పరమశివుడు ఎట్లా కాల్చేశాడో అట్లా కాల్చేశాడు. వాళ్ళందరూ వీధుల వెంట పరుగులు తీస్తూ ఈయన సాక్షాత్తు యముడా, ఇంద్రుడా, వరుణుడా, వాయుదేవుడా, రుద్రుడా, అగ్గిన, కుబేరుడా, సూర్యుడా, చంద్రుడా, ఎవరు సాక్షాత్తు కాలరూపుడే వచ్చాడా అని చెప్పి హరిగిపోతున్నారు. అప్పటిదాకా ఆయన్ని చూసి పకపక పకపక నవ్వినటువంటి వాళ్ళు హాతాతః పుత్రకకాంతమిత్ర హాజీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుదా బ్రువద్భిః శబ్దకృతో ఘోరతరస్సు భీమః. ఓ తండ్రి, ఓ తాత, ఏమండి, ఏమే, ఓ పిల్లాడా, ఓ మనవడా, తాత, ఎక్కడ చూసినా ఆర్తనాదాలే. కొవ్వు పట్టి ఉన్నారేమో, రాక్షసులు కాలిపోతున్నారు, భవనాలు కాలిపోతున్నాయి, అంతఃపురాలు కాలిపోతున్నాయి, గోపురాలు విరిగి పడిపోతున్నాయి, బూది కుప్పలై పడిపోతున్నాయి, బంగారం కరిగి ప్రవహించి వెళ్ళిపోతోంది, చెడులు ఆర్తనాదాలు చేసి పరిగెడుతున్నారు. లంకంతా బీభత్సం చేసేసి జగామరామం మనసా మహాత్మా, ఆ లంకని ఖాళీ చేశాను, ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చిందనుకున్నారు. సీతమ్మ తల్లి శోకానికి తగినటువంటి ప్రతీకారం చెయ్యగలిగాననుకుని మనసుతోటే ఆ రామచంద్రమూర్తి సన్నిధానానికి వెళ్ళిపోయారు. వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి లంకాం సమస్తాం సందీప్య లంగూలాగ్ని మహాబలః నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః. ఆ సముద్రము దగ్గరికి వెళ్ళి అగ్నిహోత్రం తోకతోటి ఒక్కసారి చూశారు. చూసేటప్పటికి ఎక్కడ చూసిన ఆర్తనాదాలు, అగ్నిజ్వాలలు. ఇంత గొప్పగా కనపడినటువంటి లంక దగ్ధమై బూది కుప్పై పడిపోతుంది. చూసి వెంటనే ఆ తోకని అగ్నిహోత్రంలో చల్లార్చారు. ఆనందపడిపోయిన వారికి వెంటనే గుర్తొచ్చింది, లంక అంతా కాలిపోయింది కాబట్టి అశోకవనం కూడా కాలిపోయింది, సీతమ్మ కూడా కాలిపోయింది. ఎంత పని చేశారు కోపంలో. ధన్యాస్తే పురుష శ్రేష్టాయ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిగవాంభస. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను. ఎవరు ధన్యుడు అంటే వచ్చిన కోపాన్ని ఆపుకున్నవాడెవరో. అగ్ని ప్రబలుతుంటే దాని మీద నీళ్లు పోసి ఆర్పినట్టు కోపాన్ని ఓర్పుతో ఆపుకున్నవాడెవరో ఆయన ధన్యాత్ముడు.